మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలోని దేవి గార్డెన్స్ లో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, మెదక్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా నిలిచున్నాను. మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని అర్చించారు. నేను గతంలో కలెక్టర్గా 3 జిల్లాల్లో పనిచేశాను. అధికారిగా కాకుండా ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. దానికి న్యాయం చేసే విధంగా పనిచేస్తానని వాగ్దానం ఇస్తున్నాను. మరియు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పట్ల ప్రజలు నిరాశజనకంగా ఉన్నారని, జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పే అవకాశం మీ చేతిలో ఉన్నదని కార్యకర్తల సమావేశంలో వారు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ హేమలత, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఉద్యమ నాయకులు మన్నె శ్రీనివాస్, మాజీ సర్పంచులు నరసింహారెడ్డి, రాజిరెడ్డి, రైతు సమన్వయ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, మెట్టు బాలకృష్ణారెడ్డి, పురన్ రవి, సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ వెంకటేష్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. నా బిడ్డ కూడా ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పుడు ఇదే గడ్డ మీద జన్మించడం, నా కొడుకు కూడా ఇక్కడే విద్యాభ్యాసం చేయడం, గత 6 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే స్థిర నివాసం ఉండి ఈ మధ్య నేను హోటల్గా ఉండడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. మరి ఏ విధంగానైతే నేను ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం మానేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా అయిన తర్వాత నేను పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఇవాళ ప్రత్యక్షంగా మీ మధ్యలో ఉండి మీతో పాటు జెండా మోసి మీ కుటుంబ సభ్యులుగా ఉండి అన్నిటికీ మంచికి చెడుకు ఇవాళ ప్రభుత్వం లేకపోయినా మీ వెంట ఉండి మీ కార్యకర్తలాగా మీ తమ్ముడిలాగా పనిచేస్తాను. మీరు ఎన్నుకున్నాక ఎంపీగా కాకుండా మీ పెద్ద వయసు అయితే తమ్ముడిగా పనిచేస్తానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నా. మీ ఇద్దరికి ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. నాకు